నమస్తే. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యతో జూలై 8న మరణించిన తర్వాత నుంచి గూడా పెద్ద ఎత్తున గూడా అక్కడ అన్ని పార్టీలు గూడా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రజలందరినీ గూడా వాళ్ళ కష్ట సుఖాలేంటో గూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున గూడా ప్రతి పార్టీ క్యాడర్ అయితే అక్కడ తిరుగుతా ఉన్న పరిస్థితి. ఈ మధ్య బీఆర్ఎస్ సంబంధించి ఎవరు పోటీలో ఉండబోతా ఉన్నారని చెప్పేసి గూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలైతే అది ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. కానీ చాలా రోజుల నుంచి వినబడతా ఉన్న అంశం ఏందంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి మాగంటి సునీతకి ఇవ్వాలి. సునీతకి ఇస్తేనే ఇక్కడ గెలుస్తారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చాలా పనులు చేశాడు అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూశారు. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది మాట్లాడుతూ వస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కేసీఆర్ అధికారికంగా ప్రకటించాడు. ఈ రోజు అక్కడ బీఆర్ఎస్ నుంచి మా పార్టీ టికెట్ మాగంటి గోపీనాథ్ వల్ల భార్యకి అలా అంటే మాగంటి గోపీనాథ్ సునీతకు మాత్రం ఇస్తున్నామని చెప్పేసి కూడా అధికారికంగా కేసీఆర్ గారి ద్వారా ప్రకటన అయితే వెలువడమైంది. ఈ ప్రకటన రానప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ బీఆర్ఎస్ భవన్ లో కూడా చాలా సార్లు కూడా సమావేశంలో మాగంటి సునీత దగ్గర కూర్చోబెట్టుకుని కూడా మాగంటి సునీత గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, మీరు చాలా సేవలు చేశారు, మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు, ప్రజలందరూ మాగంటి గోపీనాథ్ వాళ్ళ కుటుంబం వైపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకే ఇస్తామని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పాడు. కానీ ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ పీజేఆర్ దాదాపు 9 సార్లు అక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి అదొక ప్రచారం. మరి అలాగే లేదా ఎమ్మెల్యే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుంచి సపరేట్ అయిపోయింది కాబట్టి జూబ్లీహిల్స్ కు పోటీలో రాబోతా ఉంది జాగృతి పేరుతో అని చెప్పేసి అదొకటి. అలాగే కేటీఆర్ రాబోతా ఉన్నారు, లేకపోతే కేటీఆర్ వాళ్ళ వైఫ్ బీఆర్ఎస్ నుంచి పోటీలోకి రాబోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది కూడా చాలా రకాలుగా కూడా వార్తలు వచ్చాయి, ప్రచారం జరిగింది. ఇప్పటికైతే కేసీఆర్ డైరెక్ట్ అధికారికంగా ప్రకటించాడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడారు. ఎన్నో రోజులుగా ఈ టికెట్ కన్ఫర్మ్ కానప్పటి నుంచి కూడా ఎన్నో రోజులుగా కూడా ఈ క్యాడర్ మొత్తంతో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ డివిజన్ల వారీగా వార్డుల వారీగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అయితే అందరినీ కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ తరఫున ఎన్నో రోజులుగా ప్రచారం అయితే కొనసాగుతోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ గెలిపించుకోవాలి, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ హవా మళ్ళీ చూపెట్టాలి అని చెప్పేసి కూడా ఎన్నో రోజుల్లో కేటీఆర్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎన్నోసార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎన్నో రోజులనైతే అక్కడ పోరాటం జరుగుతుంది బీఆర్ఎస్ సంబంధించిన, కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా అక్కడికి వచ్చి ఇంకా ఏం మాట్లాడకుండా కనీసం అక్కడ క్యాడర్ ఏంటి, అక్కడ కనీసం కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు, బీజేపీ నుంచి ఎవరు ఉన్నారో కూడా కనీసం తెలియని పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ ఇస్తేనే మేము ఎంఐఎం పోటీ చేస్తాం, ఎంఐఎం అతనికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎంఐఎం చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎక్కువగా మైనారిటీలు మాత్రం ఉంటారు కాబట్టి మైనారిటీలు ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు ఆ ప్రజలు కూడా చెప్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ చాలా రోజుల నుంచి మాకు కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నాడు, కొన్నిసార్లు మాగంటి గోపీనాథ్ కనీసం ఇంటి దగ్గర కూడా ఆహ్వానించలేదు అని చెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి సునీతకి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీ నుంచి ఇంకా ఇప్పటి వరకు కనీసం అక్కడ క్యాడర్ను సిద్ధం చేసుకోకపోగా కనీసం ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించే పరిస్థితి. మరి జూబ్లీహిల్స్ లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ లో కూడా వజ్రనాథ్ గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి ఆపోజిట్ గా వ్యతిరేకంగా వజ్రనాథ్ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు, టికెట్ నాకే ఇయ్యాలి, తనకి ఏమొస్తుంది అని చెప్పేసి. కొందరు ప్రజలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, అసలు మాగంటి సునీతకి ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు మాగంటి సునీతని ఎవరిని గుర్తుపడతారు, మాగంటి సునీతకు కనీసం మేము తెలుసా, మా ప్రజలు తెలుసా, అసలు ఈ కార్పొరేటర్లు ఎంతమంది ఉంటారు, ఎవరు ఏ కార్పొరేటర్ల పేర్లు కావచ్చు, లేకపోతే ఆ కార్పొరేట్ పరిధిలో ఉన్నటువంటి నాయకుల పేర్లు తెలుసా, అసలు ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి మాట్లాడింది, అసలు ఆమెకు మేము ఎందుకు గెలిపించుకోవాలని చెప్పేసి కొందరు చాలా మంది కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినటువంటి దివంగత ఎమ్మెల్యే మాగంటి సునీత వైపా, అసలు అక్కడ ఏ పార్టీ హవా ఉండబోతుంది? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ఇక్కడ డబ్బులు లేవు అని చెప్పేసి ఎన్నో రకాలుగా కూడా ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు, మా జీతాలు పెంచాలి, మాకు బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. కానీ నిజంగా మరి జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశం ఉందా? మరి గెలుపు కోసం ఎవరెవరు డైరెక్ట్ గా మంత్రులే దిగుతా ఉన్నారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే ఇతర మంత్రులందరినీ కూడా కార్పొరేటర్ల స్థాయిలో మంత్రులకు మాత్రమే ఇన్ఛార్జ్ గా ఇచ్చి ఇక్కడ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మరి అక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇంతకుముందు 2 సంవత్సరాలుగా దాదాపు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరి హవా ఉండబోతోంది? కాంగ్రెస్ హవా ఏమైనా రాబోతోందా, లేకపోతే
ఎన్నోసార్లుగా కూడా అక్కడ బీజేపీ ఎప్పుడు కూడా 3వ స్థానం 4వ స్థానంతో ఉంటూనే వచ్చింది. మరి ఇప్పుడు ఏమైనా బీజేపీ పుంజుకునే ఛాన్స్ ఉందా? మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అసలు ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ అని చెప్పేసి యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అయితే ఎదురు చూస్తున్నారు.